strings. A sequence of characters data is called a string and is implemented in the Java environment by string class. అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్నే మనం జనరల్గా స్ట్రింగ్ అని చెప్పుకుంటాం. దీంట్లో సిలో కానీ C++లో కానీ అదేవిధంగా ఇక్కడ కూడా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే, బట్ హ్యాండిల్ చేసేది మాత్రం స్ట్రింగ్ అనే సపరేట్ క్లాస్ అనమాట. ఈ క్లాస్ ద్వారా హ్యాండిల్ చేస్తూ ఆ యొక్క స్ట్రింగ్కి సంబంధించిన డిఫరెంట్ యాక్షన్స్ని తీసుకునే దానికి కావాల్సిన మెథడ్స్ అన్నీ కూడా ఈ స్ట్రింగ్ క్లాస్లోనే ఉన్నాయన్నమాట. ఈ స్ట్రింగ్ అనే క్లాసు java.lang అనే ప్యాకేజ్లో ఉంటుంది. ఓకే, మరి ఈ స్ట్రింగ్స్కి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒక క్యారెక్టర్ అరేని తీసుకున్నాం. ఇది క్యారెక్టర్ అరే. ఓకే, JAVA అనే 4 క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ అరేలో అంటే C అనే క్యారెక్టర్ అరేలో ఉన్నాయి. అయితే ఇప్పుడు స్ట్రింగ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాం. ఇది S1 అనే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ C. అంటే ఈ స్ట్రింగ్ యొక్క కన్స్ట్రక్టరు రకరకాలుగా కన్స్ట్రక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద వే ఈస్ ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ అరేని యూజ్ చేసుకొని స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం ఇలా అనమాట. సో S1లో ఏముంటుంది, ఇప్పుడు జావా అనేది ఉంటుంది. మరి S2 అనే స్ట్రింగ్ని S1ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అదేనమాట ఇక్కడ కాన్సెప్ట్. కన్స్ట్రక్ట్ వన్ స్ట్రింగ్ ఫ్రమ్ అనదర్. ఒకదాని నుంచి ఇంకో స్ట్రింగ్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది. సో ఇప్పుడు S1ని ప్రింట్ చేసిన, S2ని ప్రింట్ చేసిన JVA అనే ప్రింట్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూపించడంలో ఏంటంటే స్ట్రింగ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఇట్లా క్యారెక్టర్స్ కలెక్షన్ తీసుకొని దాని ద్వారా ఒక స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దాని ద్వారా ఇంకొక స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే, అదే రిజల్ట్. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ స్ట్రింగ్ ఫ్రమ్ సబ్సెట్ ఆఫ్ క్యారెక్టర్ అరే. ఇక్కడ బైట్కి ఒక అరే తీసుకున్నాం, బైట్ అరే. అదే యాస్కీ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో 65, 66, 67 ఇలా యాస్కీ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. 65 అంటే ఏంటి, ఏ, అట్లనే బి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఇట్లా ఉన్నాయి, ABCDE ఇట్లా అన్నమాట. మరి S1 అనే స్ట్రింగ్ని, S1 అనే దాన్ని ఈ బైట్ అరేని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇంతకు ముందరేమో క్యారెక్టర్ అరేని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు బైట్ అరేని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఇట్లా ABCD అనేటివి ఈ కోడ్స్ కాస్త యాస్కీ కోడ్స్ కాస్త కన్వర్ట్ అయ్యి క్యారెక్టర్ల రూపంలో ఇక్కడ స్టోర్ అవుతాయి దీంట్లో. సో ఫస్ట్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. మరి దాంట్లో ఉన్న ఒక పార్ట్ని తీసుకొని, అంటే వీటిలో ఉన్న ఒక పార్ట్ని తీసుకొని మనం స్ట్రింగ్ని కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ విధంగా S2 అనే స్ట్రింగ్ ఏమవుతుంది, ఈ బైట్ అరేలో ఉండే సెకండ్ క్యారెక్టర్ నుంచి, అంటే ABC ఇది సెకండ్ క్యారెక్టర్ అంటే 0, 1, 2 అనమాట. ఇక్కడి నుంచి 3 క్యారెక్టర్స్ అంటే CDE, F దాకా ఉన్నాయి, CDE మాత్రమే వస్తాయి. అంటే సెకండ్ క్యారెక్టర్ నుంచి 3 క్యారెక్టర్లో యాస్కీ అనే బైట్ అరే నుంచి తీసుకొని S2 అనే స్ట్రింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ వేస్లో మనం స్ట్రింగ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ వేలో ఎలా స్ట్రింగ్ని తీసుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. చూడండి, యాక్చువల్ స్ట్రింగ్
ABCDEF ఈ కోడ్స్ కాస్త కన్వర్ట్ అయ్యి ఇట్లా మారాయి. దాంట్లో నుంచి ఒక పార్ట్ని తీసుకొని ఈ స్ట్రింగ్ 2లో కన్స్ట్రక్ట్ చేసి ఇట్లా ప్రింట్ చేయడం జరిగింది. యూజింగ్ కన్కాటినేషన్ టు ప్రివెంట్ లాంగ్ లైన్స్. ఇట్లా కన్కాటినేషన్ ఇక్కడ ప్లస్ అండి. ఈ ప్లస్ని యూజ్ చేసి ఒకే లైన్లో కాకుండా నెక్స్ట్ లైన్లో కూడా ఈ విధంగా చూడండి. లాంగ్ STR అనే ఒక వేరియబుల్లో ఇట్లా దిస్ కుడ్ హ్యావ్ బీన్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఇచ్చాం ప్లస్ కన్కాటినేషన్ ద్వారా. మళ్ళీ ఇక్కడ దాకా ఆపేసి మళ్ళీ ప్లస్ కన్కాటినేషన్ ద్వారా నెక్స్ట్ లైన్లో ఇట్లా లాస్ట్కి ఇక్కడ వచ్చి ఆఫ్ అయిపోయింది. సో ఫైనల్గా దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, అంతా కూడా సింగిల్ లైన్లో కన్స్ట్రక్ట్ అయ్యి మనకి రావడం జరుగుతుంది.